హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గీతా శ్రీనివాస్ హౌస్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు అనమాట. కొన్ని డేస్ అయితే అంటే ఒక 4-5 వ్లాగ్స్ వరకు మాత్రం డే వ్లాగ్స్ రాబోతున్నాయి. ఎందుకనంటే నేనైతే ఊరొచ్చాననమాట. మీ అందరికీ తెలుసు, ప్రీవియస్ వ్లాగ్స్ చూస్తున్నట్టయితే ఇప్పుడైతే చెల్లి వాళ్ళ ఇంట్లో హైదరాబాద్లో అయితే ఉన్నాను. మా మరిదిదైతే పెళ్ళి ఉందనమాట. మేమందరం కలిసి హైదరాబాద్ నుంచి చీరాల అయితే వెళ్తాము. అక్కడైతే మ్యారేజ్ చూసుకుని మళ్ళీ హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ నుంచి పూణే అయితే వెళ్తామన్నమాట. అప్పటి వరకు మన డైట్ వీడియోస్ అయితే కొంచెం హోల్డ్లో ఉన్నాయి. ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ మా చెల్లి అయితే పాలు కాస్తుంది. తర్వాత ఇక్కడైతే పూజ కూడా చేసేసుకుందనమాట. తనైతే మేము జర్నీ చేసి వచ్చాం కాబట్టి కాసేపు అయితే పడుకున్నాము. ఇంకా మా తమ్ముడు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వాడికి ఇంటర్వ్యూ ఉంది. సో ఇంటర్వ్యూకి అయితే ప్రిపేర్ అవుతున్నాడు అనమాట. జాబ్ స్విచ్ చేయాలి అని ట్రై చేస్తున్నాడు. ఇంకా వాడైతే ప్రిపరేషన్లోనే ఉన్నాడు. ఇంకా మా వారాడు పడుకొని ఉన్నారు. పాప అలాగే మా చెల్లి వాళ్ళ పాప ఇద్దరైతే ఆడుకుంటున్నారు మంచిగా. అక్క చెల్లెలు ఇదిగోండి, ఇది ఇప్పుడే పట్టుకొని లెగడం స్టార్ట్ చేసిందనమాట. లేచి అలా నడుస్తూ ఉంది. ఇంకా ఇద్దరు ఏడ కొట్టుకుంటారో పడిపోతారని భయం వేస్తుంది. ఎందుకంటే మా పాపకు కూడా తెలియదు కదా, ఇది చేస్తే పడిపోద్ది, ఇది చేస్తే ఇది అవుతుంది అని చెప్పేసి. కానీ జాగ్రత్త నాన్న అని చెప్తుంటే ఇంకా చూసుకుంటుందన్నమాట. ఇంకా నడవడం అయితే రాలేదండి, జస్ట్ ఇలా పట్టుకొని నిల్చుంటుంది ఇప్పుడు. ఇంకా పాకడం అయితే వచ్చేసింది. మొన్నటిదాకా అసలు పాకేది కూడా కాదు, ఇప్పుడు పాకుతుందనమాట. దానికి ఇంకా ఎవరో వచ్చారు మా ఇంటికి అనే ఎగ్జైట్మెంట్లో ఉందన్నమాట. ఇంకా తర్వాత మా చెల్లైతే ఇక్కడ ముందు రోజు నైటే పల్లీలు, ఏమంటారు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్రై చేసి పెట్టుకుంది. తర్వాత ఇడ్లీ కోసమని బ్యాటర్ కూడా రెడీ చేసుకుంది. మేము ఎప్పుడు వెళ్ళినా ముందు ఇడ్లీయే చెయ్యి, ఎందుకనంటే లైట్గా ఉంటుంది అని చెప్తా నేను. అందుకని ఇడ్లీయే చేస్తుంది అనమాట. మాకేంటి అంటే హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా ఆడపడుచు వాళ్ళు హైదరాబాద్‌లోనే ఉంటారు. మా చెల్లి వాళ్ళు హైదరాబాద్‌లోనే ఉంటారనమాట. ఒకసారి అటు, ఒకసారి ఇటు కవర్ చేస్తూ ఉంటాము. ఈసారి అయితే చిన్న పాపని చూడాలనిపించి ఫస్ట్ మా చెల్లి దగ్గరికైతే వచ్చేసాము. అక్కడికెళ్ళినప్పుడల్లా దోస ఉంటది. ఇక్కడికొచ్చినప్పుడల్లా ఇడ్లీ ఉంటదనమాట. మా చెల్లి అయితే ఇప్పుడు మెటర్నిటీ లీవ్‌లో ఉందనమాట. నెక్స్ట్ మంత్‌లో అయితే తను ఆఫీస్ జాయిన్ అవ్వబోతుంది. తర్వాత పాపని ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి. తనకు కూడా ఛానల్ అయితే ఉందండి, ఎన్ఆర్‌కే ఫ్యామిలీ వ్లాగ్స్. నేనైతే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒక్కసారి చెక్‌ఔట్ చేయండి. మీకు కనుక నచ్చినట్టయితే తన వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేసుకొని అయితే పెట్టుకోండి. తను చేసే వ్లాగ్స్ అన్నీ మీకు 1 బై 1 నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో దట్ తన వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా అన్నీ వాచ్ చేసేయచ్చు. తన దాంట్లో అయితే బేబీ ఫుడ్ రిలేటెడ్ అలాగే డైలీ వ్లాగ్స్ ఉంటాయన్నమాట. మా చెల్లి కూడా ఇలా లీవ్స్ అయితే కొనేసి ఇలా కిచెన్‌లో పెట్టేసుకుందనమాట. భలే నీట్‌గా కనిపిస్తుంది. ఇంకా తనైతే ఇడ్లీ బ్యాటర్ రెడీ చేస్తానే ఉందనమాట. కిచెన్‌లో నుంచి ఒక బాల్కనీ ఉంటుంది. ఆ బాల్కనీలో వచ్చేసి వాషింగ్ మిషన్, ఏమైనా పూల మొక్కలు పెట్టుకుంటే పూల మొక్కలు అలా పెట్టుకుంటూ ఉంటదనమాట. అయితే ఈ బాల్కనీలోనే పావురం వచ్చేసి 2 గుడ్లయితే పెట్టిందండి. అసలు ఎంత జాగ్రత్తగా వాటిని కాపాడుకుంటుందంటే, మనం 9 నెలలు పిల్లల్ని మన కడుపులో ఎంత భద్రంగా కాపాడుకుంటామో, అలాగే అది కూడా అంత భద్రంగా అయితే ఆ గుడ్లనైతే కాపాడి మంచిగా డెలివరీ అయితే చేసేసిందండి. మేము ఊరెళ్ళొచ్చేలోపు అయితే 2 పిల్లలు పుట్టున్నాయి. ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను. మేము ఊరెళ్ళొచ్చిన తర్వాత కూడా నేను ఆ క్లిప్పింగ్ అయితే తీసుకున్నాననమాట. నిన్న 3 డేస్ నేను చూస్తానే ఉన్నాను. ఎప్పుడు పిల్లలు బయటకొస్తాయా? ఎప్పుడు పిల్లలు బయటకొస్తాయా? అని చెప్పేసి రాలేదు. మేము ఊరెళ్ళినాకే బయటకొచ్చినియనమాట. ఇంకా భలే అనిపిచ్చింది నాకైతే పావురాన్ని చూడంగానే. మా చెల్లి కొంచెం రైస్, కొంచెం ఏవైనా ఏమంటారు, గింజలు అవేమన్నా ఉంటే పెడుతూ ఉంటదనమాట. వాటర్ కూడా పెట్టేసెళ్ళాం మేము. ఊరెళ్ళేప్పుడు దానికి దాహం వేస్తుందేమో అని చెప్పేసి. ఇంకా ఇదొచ్చేసి కిచెన్‌లో ఇలా ఒక సైడ్ స్టీల్ సామాను, అలాగే కొన్ని ఏమైనా పౌడర్స్ పాపకు సంబంధించినయి అవైతే పెట్టుకుంటదనమాట. తనైతే పాపకి ఎలాంటి కొత్త ఫుడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తుందో అన్నీ అయితే షేర్ చేస్తుందండి. నిజంగా మీకు కనుక చిన్న పిల్లలుంటే చెక్‌ఔట్ చేయండి. మీరు కూడా మీ పిల్లలకి మంచిగా ట్రై చేయొచ్చు. అన్నీ హెల్తీగానే ఉంటాయండి. ఎందుకంటే నేను అన్నీ మా పాపకి చేసుండను. అలాగే ఇంకా మా చెల్లి కొత్త కొత్తగా ఇంక్లూడ్ చేసి యూట్యూబ్‌లో రీసెర్చ్ చేసి పాప మీద ట్రై చేసి తనకు పడుతుందా లేదా చెక్ చేసుకొని మంచిగా రెడీ చేసి అయితే పోస్ట్ చేస్తుంది. మీరు కూడా తప్పకుండా చెక్‌ఔట్ చేయండి తన ఛానల్‌ని. ఇదిగోండి తర్వాత అయితే టీ రెడీ అయిపోయింది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఊరొచ్చినప్పుడు అలా ఏమీ డైట్ అదేం పాటించననమాట. ఇంకా నాకు నచ్చిన విధంగా ఉంటాను. ఇక్కడైతే టీ అయితే తాగుతున్నాము ఎర్లీ మార్నింగ్. ఇదిగోండి పాపకైతే ఈరోజు మాత్రం ఇడ్లీ చేసింది కాబట్టి ఇడ్లీలో పాలు మిక్స్ చేసి అయితే పెడుతుంది.
ఆ పాప అయితే వాళ్ళ చెల్లిని అస్సలు వదలట్లేదనమాట. "నీళ్ళు తాగు, నీళ్ళు తాగు, నీళ్ళు తాగు" అని చెప్పి గోల పెట్టి దానికి దాహమైపోయిన నీళ్ళు తాపుతానే ఉంది. ఇంకా పాప అయితే మంచిగా ఇడ్లీ తింటూ ఉందనమాట. తింటావా? అక్కేమో నీళ్ళే తాపుతుంది. అమ్ములు ఆమ్ తింటున్నారా? ఆమ్ వంగ తల్లి. తర్వాత అయితే ఈరోజు సాంబార్ చేస్తా అనింది. సరే సాంబార్ చేసేయి అని చెప్పేసి చెప్పామనమాట. అయితే నేనొచ్చేసి మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి చాలా డేస్ అయిందని చెప్పేసి నేను ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తాము అని చెప్పాను. ఇంత అన్నం వండాను, ఇంత కూర వండాను, నువ్వు రాకపోతే చెప్తా మీ పని అనిందనమాట. నిజంగా మేము రాలేదండి. ఈవినింగ్ వచ్చామనమాట. ఇంక తనకైతే కోపం వచ్చేసింది. మా ఇంటికని చెప్పి వచ్చారు, మా ఇంట్లో లేరు మీరని చెప్పేసి ఒకటే గొడవ నాతోని. ఇదిగోండి మేమైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చామనమాట. వీడొచ్చేసి నా బెస్ట్ ఫ్రెండ్. నాకు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో ఒకడు వీడు. వీళ్ళొచ్చి అమీన్పూర్లో ఉంటాడనమాట. ఫస్ట్ వీళ్ళ ఇంటికొచ్చాము. అసలు మాకు పిల్లలు పుట్టినాక మేము అసలు కలవలేదు. పెళ్ళికిలో కలవడమే. తర్వాత కలవలేదనమాట. ఇంకా ఇదిగోండి మా ఫ్రెండ్ వాళ్ళ పాప, ఇంకో పాప అయితే పడుకుంది. వాడికి ఇద్దరు పిల్లలు. వీళ్ళిద్దరూ సేమ్ ఏజ్ గ్రూప్ అనమాట. ఇంకా హగ్ చేసుకోమంటే మా పాప భయపడుతుంది, వాళ్ళ పాప భయపడుతుంది. నాకైతే విజ్జిని చూసి నాకు భయమేస్తుందనమాట. ఇద్దరు పిల్లల్ని హ్యాండిల్ చేయడం ఎలారా బాబు అని చెప్పేసి. దీన్ని ఎత్తుకుంటే అది ఓర్చుకోలేకపోతుంది, దాన్ని ఎత్తుకుంటే ఇది ఓర్చుకోలేకపోతుంది. తర్వాత మేము అందరం రెడీ అయిపోయి ఇంకో ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళాము. ఇక్కడ ఇంకా అక్కడ కూడా చిన్న పిల్లలే ఉన్నారనమాట. అందరు పిల్లల మధ్యలో మా పాప కూడా మంచిగా ఆడుకుంది. నాకు భలే అనిపించింది ఈరోజు మాత్రం. అసలు ఒక మెమరబుల్ మూమెంట్ అనమాట. అయితే ఒక ఫ్రెండ్‌కి చెప్పాను, ఇంకో ఫ్రెండ్‌కి చెప్పకుండా సర్ప్రైజ్‌గా వెళ్ళాననమాట. ఇంకో ఫ్రెండ్‌కి కాల్ చేస్తే పిక్ చేయలేదు. బిజీగా ఉన్నట్టున్నాడు. ఇదిగోండి వీడైతే ఫోటో దిగుతున్నాడనమాట. ఇంతమంది పిల్లలుంటే నేనెలా ఉంటాను అని చెప్పేసి. ఇంకా మేమందరం ఇక్కడి నుంచి మళ్ళీ బయలుదేరిపోయి పిస్తా హౌస్‌కైతే వెళ్ళాము. పిస్తా హౌస్‌లో అయితే ఈరోజు లంచ్ చేసామనమాట. ఎప్పుడు హైదరాబాద్ వస్తున్నాను. అసలు ఫ్రెండ్స్ హైదరాబాద్‌లో ఉన్నా కానీ కలవట్లేదనమాట. ఈసారి ఎలా అయినా కలవాలి అని డిసైడ్ అయిపోయి అందరం కలిసి ఇలా అయితే ప్లాన్ చేసాము. ఇంకా ఎన్ని ఆర్డర్ చేసామని కూడా తెలీదండి నాకైతే. అంటే ఇప్పుడు చూస్తున్నాను వీడియోలో 3 ఆర్డర్ చేసినట్టున్నారు. ఒకటి పన్నీర్ బిర్యానీ, 2 మటన్ బిర్యానీ అయితే చేశారు. ఇలా ప్లేట్‌లో సర్వ్ చేస్తున్నారు, తినేసాము. ఇంకా మా పాప, సిరి అయితే మంచి ఫ్రెండ్స్ అయిపోయారనమాట ఈవినింగ్ లోపు. అంటే సేమ్ ఏజ్ గ్రూప్ కదా! ఇంక ఇద్దరు కాకిడి, ఆనియన్స్ తింటా ఉన్నారు. వాడేమో చిన్నోడనమాట. 1 ఇయర్ 16 మంత్స్ అయినట్టుంది. చిన్న పాప అయితే జస్ట్ 1 ఇయర్ కంప్లీట్ అయింది. ఇంకా తనైతే సైలెంట్‌గా ఉందనమాట. మా వారు మా పెళ్ళిలో కలిసారు. అలాగే తర్వాత అప్పుడు 2 టైమ్స్ ఏమో కలిసినట్టున్నామండి. అంతకంటే ఎక్కువ కలవలేదు. ఈరోజైతే డే మొత్తం మంచిగా స్పెండ్ చేసాము. ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరిపోయి మేమైతే హైదరాబాద్‌లో ల్యాండ్ తీసుకున్నామనమాట. మా ఫ్రెండ్ తీసుకున్నాడు. అక్కడే మేము కూడా తీసుకున్నాము. అంటే కొంచెం దూరంలో. సో, అదొకసారి చెక్ చేయడానికైతే వెళ్ళామనమాట. ఎప్పుడు వెళ్ళినా ఒకసారి చూసుకుంటాం మేమలా. ఎలా ఉంది, ఏంటి, ఏమైనా అప్డేట్ ఉందా, లేదా అని చెప్పేసి. ఇంక తర్వాత ఇంటికొచ్చేసి ఇంకా ఆఫ్టర్‌నూన్ హెవీగా తిన్నాం కాబట్టి అది కూడా మేము 3:00, 4:00కి అలా తిన్నాము. అందుకని చెప్పేసి ఐస్ క్రీమ్ అయితే, కూల్ డ్రింక్ అయితే తెచ్చేసుకొని తాగుతున్నాం అనమాట. ఇంకా తర్వాత మేమైతే బయలుదేరిపోయి మళ్ళీ మా ఇంటికైతే వెళ్ళిపోయాము. హోప్ మీకు ఈ వ్లాగ్ అయితే నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్‌తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఫుల్ వీడియో. బాయ్ అండి. బాయ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.